హలో ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం మన ఇంట్లో మన కుండీలో పెరిగిన ఈ ఆర్గానిక్ టమోటాలతోటి చట్నీ చేసుకోబోతున్నాం. మనకి ఈ గ్రీన్ టమోటాలు ఎక్కువగా దొరకవు, ఎప్పుడో తప్పించి మన కుండీలో పెరిగిన ఈ పచ్చి టమోటాలతోటి చట్నీ చేసుకుందాం. దీనికోసం పల్లీలు ఒక 4 స్పూన్లు వేయించి పక్కన పెట్టేసుకొని, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 4-5 పండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి వేసి మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి. మనకి సీజన్లో పండుమిర్చి బాగా దొరుకుతున్నాయి కదా, అందువల్ల వీటిని వేసుకొని, ఇష్టం ఉన్నవాళ్ళు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులో ఇంగువ అవి వేస్తాం కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. ఈ పండుమిర్చి మనం అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, అలాగే అన్వాంటెడ్ బ్యాక్టీరియాని తీసేస్తుంది ఇది. అందువల్ల అప్పుడు సీజన్లో దొరికినప్పుడల్లా వాడుకుందాం. పచ్చి టమోటాలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇవి కడిగిన తర్వాత కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. వీటితో నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం పుల్లగా చింతకాయ చట్నీ లాగా ఉంటుంది. ఈ ముక్కలు వేసేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇది కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గుతాయి. ఈ చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పచ్చి టమోటాలు కదా, వేగాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుంది కదా. దీనిలోనే పసుపు, తర్వాత ఒక స్పూను జీలకర్ర, చింతపండు కడిగేసి అది కూడా ఇందులో వేస్తే, ఇవన్నీ వేడిగా ఉంటాయి కదా టమోటాలు, అవి ఆ వేడికి ఇది మగ్గుతుందనమాట. ఈ చింతపండు కూడా వేసి దీన్ని మొత్తానికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని, ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కలిపేసి స్టవ్ ఆపేసి ఇది మూత పెట్టేద్దాం. ఈ వేడికి అన్ని చింతపండుతో సహా మగ్గుతాయి. ఈలోపు మనం పండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలకి కొంచెం పొట్టు తీసేసి వాటిని వేసుకొని, ఈ మూడింటిని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే బాగుండదు, పల్లీలు నోటికి తగిలితే బాగుంటుంది కదా. ఈ టమోటాల్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మొత్తాన్ని జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. మనం ఈ చట్నీ రోట్లో చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. అందరికీ రోళ్ళు అవైలబుల్గా ఉండవు కదా, దీనిలో వేసుకున్నా బాగుంటుంది. ఆ రుచి వేరు కదా. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత కొంచెం సైడ్కి ఇంగు వేసుకుందాం. ఇది త్వరగా మాడిపోతుంది కదా, అందుకని పక్కకు వేసుకొని, ఈ పౌడరు మెంతులు, ఆవాలు వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది చట్నీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవి కూడా వేసిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి కొంచెం కలిపేసి స్టవ్ ఆపేసేద్దాం. ఈ వేడికి ఇవన్నీ మగ్గుతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఇందులో వేసేస్తే, ఈ వేడిగా ఉంటుంది కదా ఈ ప్యాన్, ఈ వేడికి చట్నీ ఎంత బాగా నూనెంతా పీల్చుకొని చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేడి ప్యానంలో వేసాం కాబట్టి మనకి చట్నీ 2-3 రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. కమ్మని ఈ చట్నీ ఎక్కువ వేడి స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారుగా. మీ కామెంట్సే మాకు ఎనర్జీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.